హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం ముద్దపప్పు ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు కందిపప్పును వేసుకొని క్లీన్ చేసుకొని ఒక కప్పుకి 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు, ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 లేదా 3 వెల్లుల్లి రెమ్మలను చెదగొట్టి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, 3 విజిల్లు తర్వాత మనం చూసినట్లుగా అయితే మనకి పప్పు అనేది మంచిగా ఉడికిపోయింది. ఈ విధంగా గరిటెతో అయినా స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే పప్పు గుత్తుతోనైనా స్మాష్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మంచిగా స్మాష్ చేశాక కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని దీన్ని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు మనం దీనికోసం పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 4 వెల్లుల్లి రెమ్మలను చితగ్గొట్టి వేసుకోవాలి. చూడండి, ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం ఒక 2 ఎండుమిరపకాయలను వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్నాక కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ తాలింపంతా మంచిగా వేగిన తర్వాత మనం పప్పులో గుమ్మరించుకోవాలి. మీరు కావలిస్తే ఆఖరణ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.